మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు మీరు దేనికి మీటింగ్కా? మీటింగ్? నేను ఛార్జ్ ఏం చేయను అసలు. ఒక్కొక్కసారి అయితే అసలు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా వెళ్ళొచ్చిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. అంటే మీకు ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం కాకుండా, మీటింగ్స్కి అటెండ్ కావడం కాకుండా ఇంకేమైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా మీకు? పర్సనల్ బిజినెస్లు అంటే మా నాన్నగారు సంపాదించింది ఉంది అంతవరకు. నేను ఆస్తులు అడుగుతాను. నేను బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? బిజినెస్లు ఏం లేవు, చేయట్లేదు. చేసేవాడిని ఫైనాన్సియర్ యాక్చువల్లీ. ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఇంకా మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేసి ఇంకా ఇలానే ఉండిపోయా. మరి ఎట్లా అంటే ఓన్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తే కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు, కొందరు ఇచ్చినంతనే తీసుకోవాల్సి వస్తుంది అని మీరు అంటారు. నాకు సరిపోద్ది, నాకు ఇబ్బంది ఏమి లేదు. 2 నెలలకు అయినా 3 నెలలకైనా ఒకసారి ఫ్లైట్లో జర్నీ చేయాలంటే ఎక్కువ కావాలి కదా? ఎక్కువే ఉంది, 5,000 అంటున్నాను కదా. 3,500 నుంచి పడుతుంది టికెట్. రాను పోని 7,000 అవుతుంది ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే. అంతే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. మీరు ఒక్కరే వస్తారా? మీరు ఒక్కరే పోతారా? పోతా. ఫ్యామిలీతో వస్తారా? అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్ ఫ్యామిలీతో రెగ్యులర్ రాను, వాళ్ళకైనా పని ఉంటే. రేపు ఏం ప్రోగ్రామ్ ఉందని వచ్చారు మీరు హైదరాబాద్కి? రేపు హరిహర కళాభవన్లో ప్రోగ్రామ్ ఉంది, ఓకే, దానికోసం అని వచ్చా.